హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మరి చాలా ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే మన వీడియోలో చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? మీకున్నటువంటి ఏపీ గ్రూప్ 2కి సంబంధించి సచివాలయానికి సంబంధించిన డౌట్స్ కూడా ఇందులో క్లియర్ చేస్తాను. సో ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకే? ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. సో చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు, అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు, ఓకే? సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 months వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది. సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యూటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, నా ఫోటోతో ఉంటుంది. లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ 2 అని. సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ముందుగా దేహ దారుఢ్య పరీక్షలు ఇంకెప్పుడు అంటూ మనకు ఒక న్యూస్ అయితే అప్డేట్ కావడం జరిగిందండి. రాత పరీక్ష ఫలితాలు విడుదలై 2 నెలల పైనే ఆందోళనలో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు అంటూ మనకైతే తెలియజేశారు ఇక్కడ. మరి 2 నెలలు అవుతున్నా కూడా సో ఎలాంటి అప్డేట్ అయితే మరి ఏపీ ఎస్ఎల్పిఆర్బి నుంచి అయితే రాకపోవడం ఇక్కడ మనము ఆలోచించదగ్గ విషయం అండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్షల ఫలితాలు విడుదలై 2 నెలలు దాటిపోయింది. సో వాటిలో ఎంపికైన అభ్యర్థులు ఇప్పటి వరకు దేహదారుఢ్య, శారీరక సామర్థ్య, పీఈటీ పరీక్షల నిర్వహణ షెడ్యూల్ను పోలీస్ నియామక మండలి ప్రకటించలేదు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మార్చి 13 నుంచి 20 వరకు పీఈటీ అండ్ పిఎంటీ పరీక్షలు నిర్వహిస్తామంటూ అధికారులు తొలుత ప్రకటించారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాటిని వాయిదా వేశారు. ఇది జరిగి 2 నెలలు దాటింది. సో మరి 2 నెలలు దాటినప్పటికీ కూడా కొత్త షెడ్యూల్ మాటే లేదు, ఓకే? ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 28న విడుదలయ్యాయి. అందులో అర్హత సాధించిన వారు కూడా దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు ఎప్పుడెప్పుడని నిరీక్షిస్తూ ఉన్నారు. సో యాక్చువల్గా చాలా అంటే చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారండి. ఎస్ఐ కానిస్టేబుల్ రెండింటిలో కూడా చాలా అంటే చాలా తక్కువ, 20% మాత్రమే క్వాలిఫై అయ్యారు. మరి దీనిపైన కేసు కూడా వేశారు, 8 మార్కులు కలపాలని చెప్పేసి. దానిపైన కూడా అసలు ఆ తీర్పు ఏమైందో కూడా, కోర్టు కేసు ఏమైందో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. సరే, అదేలా ఉంటే మరి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారి పరిస్థితి కూడా మరి ఇంకా ఎప్పుడు అని చెప్పేసి, ఇంకా ఎన్ని రోజులు గ్రౌండ్లోనే గడపాలి అంటూ ఆవేదన వ్యక్తం చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ప్రతి సంవత్సరం ఒక నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు, కానీ 6500తో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇచ్చారు. మరి ఈ ఇయర్ కూడా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి కదా అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు. మరి అసలే ఇంకా కంప్లీట్ చేయలేదు, ఇంకా కొత్తది ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి మనకైతే వస్తున్నటువంటి డౌట్ అండి, ఓకేనే? ఒకవేళ ఇది కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తే ఇయర్ ఎండ్లో మరొకటి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అంతేకాని ఇది ఉండగానే మరొక నోటిఫికేషన్ మాత్రము మ్యాక్సిమం రాదు ఫ్రెండ్స్, ఓకే? సో ఇక చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి అంటే, ఏపీ గ్రూప్ 2కి జూన్లో మనకైతే నోటిఫికేషన్ వస్తుందండి అఫీషియల్గా. మరి ఏపీఎస్సి మెంబర్ అయితే, బోర్డు మెంబర్ అయితే చెప్పడం జరిగింది, గ్రూప్ 2 నోటిఫికేషన్ జూన్లో ఉంటుంది. మరి జూన్ నుంచి నోటిఫికేషన్ వచ్చాక ఎన్ని రోజుల సమయం మనకు ప్రిపరేషన్కి ఉంటుంది అంటూ తెలియజేశారు. సో ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, నోటిఫికేషన్లోనే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ కూడా ప్రకటిస్తామంటూ చెప్పడం అయితే గమనార్హము. కాబట్టి 45 to 60 days మ్యాక్సిమం మనకు టైం ఉండే అవకాశం అయితే ఉంటుంది, అంతకంటే మాత్రం ఎక్కువ ఇవ్వరు, ఓకే? నెక్స్ట్, గ్రూప్ 2కి నెగిటివ్ మార్కులు ఉంటాయంటే కంపల్సరీగా ఉంటాయండి. నెగిటివ్ మార్క్ లేకుండా మాత్రం ఉండదు, ఓకే? కంపల్సరీగా ఉంటుంది. సో దీన్ని మాత్రము అందరూ కూడా సో పరిగణలోనికి తీసుకోవాలి. అంతేకాకుండా సిలబస్ను కూడా చేంజ్ చేశారండి. ప్రిలిమ్స్కి కొంత సిలబస్ తగ్గించారు, కొన్ని సిలబస్
అడిషనల్గా పెంచడం కూడా జరిగింది. అంటే కొత్తవి కొన్ని యాడ్ చేశారు. సోషియాలజీ లాంటిది, మిగతా అన్ని కూడా రిమైనింగ్ అంతా సేమ్, సోషియాలజీ ఒకటి యాడ్ చేశారు. కాబట్టి మనము ఉన్న టైంని సద్వినియోగం చేసుకొని ప్రిపరేషన్లోనూ ఉండాలి. నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. సచివాలయం నోటిఫికేషన్ వస్తుందా అంటూ చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారండి. సో జూన్లోనే మనకు దీనిపైన కూడా వస్తుందండి. ఈ మంత్ మే 3వ తారీఖు ఒక మీటింగ్ అయితే జరిగిందండి. ఓకేనా. సో మరి ఖాళీల భర్తీ కోసం, అంటే ఖాళీలు, ఎగ్జాక్ట్ ఖాళీల గురించి అయితే కావాలి అని చెప్పేసి మరి మీటింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ మంత్ 15వ తారీఖు లోపు బదిలీల ప్రక్రియ అయితే కంప్లీట్ అవుతుంది. 15 తర్వాతనే మనకు క్లారిటీ అయితే వస్తుంది. సో అప్పుడు ఖాళీల సంఖ్య కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందడంతో మనకు 3వ నోటిఫికేషన్ జూన్లోనే వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అందరూ కూడా ప్రిపరేషన్లో ఉండండి ఫ్రెండ్స్. ఓకే, నోటిఫికేషన్ ఏ టైంలోనైనా రావచ్చు, ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రం అందరూ చదవండి. ఓకేనా. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం, సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.